ట్యూషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. కేసీఆర్ ఆయన కూతురు కవిత చాలా కాలంగా జనంలో లేరు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తాను ద్వేషించే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానంగా తనకు శత్రువు, తాను జైలుకు పంపిన రేవంత్ రెడ్డి సీఎం అయిన తరువాత కేసీఆర్ జనంలోకి రావడం మానేశారు. ఓడిపోయిన కొత్తలో ఏదో హడావిడి చేశాడు గానీ ఆ తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు కేసీఆర్. ఇక కవిత 5.5 నెలలుగా జైలుకే పరిమితమైంది. రాష్ట్రంలో ప్రభుత్వం పోయింది. గులాబీ పార్టీ నుంచి చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. తండ్రి కూతురు ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అది ఏంటి అనుకుంటున్నారా? లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దాంట్లో సత్తా చూపించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారంట. రైతులందరికీ రుణమాఫీ కాలేదని, ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వలేదని, కాబట్టి రైతుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని భావిస్తున్న కేసీఆర్ దాన్ని జనంలోకి తీసుకుపోవాలని అనుకుంటున్నారంట. ఆల్రెడీ కొడుకు అండ్ మేనల్లుడు సర్కార్ మీద విమర్శలు చేస్తున్నా అది చాలదు అన్నట్లుగా తాను రంగంలోకి దిగితేనే సీన్ మారుతుందని అనుకుంటున్నారంట. రేవంత్ ప్రభుత్వం మీద విరుచుకు పడాలని అనుకుంటున్నారు. అందులోనే ఇప్పుడు కొత్తగా హైడ్రా కూడా విజృంభిస్తోంది. అక్రమ నిర్మాణాల్లో చాలా వరకు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయి అనే ఆరోపణలు ఉన్నాయి. అందులోనూ గులాబీ పార్టీ నాయకులను రేవంత్ టార్గెట్ చేసుకున్నాడని అంటున్నారు. ఇదంతా జనం ముందు పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారంట. మొత్తం మీద చెప్పాలంటే ప్రభుత్వాన్ని రేవంత్ను కడిగి పారేయడానికి, ఉతికి ఆరేయడానికి కేసీఆర్ సభలు పెడుతున్నారంట. మొదటి సభ సీఎం నియోజకవర్గమైన కొడంగల్లోనే పెడతారని సమాచారం. ఇక కూతురు కవిత రాష్ట్రంలో పాదయాత్ర చేస్తుందని సమాచారం. తాను ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా జైల్లో పెట్టి వేధించారని ప్రజలకు చెప్పుకుంటుందట. తను జనంలోకి రాకపోతే వారికి తప్పుడు సంకేతం వెళ్తుందని భావిస్తుంది. పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి అనే సంకల్పం కూడా ఉందని తెలుస్తోంది. ఇందుకు పాదయాత్ర మార్గమని అనుకుంటోందట. తండ్రి కూతుళ్ల కార్యక్రమాలు త్వరలోనే మొదలవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఒకేసారి జరుగుతాయా, వేరువేరుగా జరుగుతాయా అనేది తెలియాల్సి ఉంది.